శ్రీమాత్రే నమః. మీ చేతిలో డబ్బు నిలవాలంటే 20 చిట్కాలు పాటించండి. మీ ఇంట్లో డబ్బు ఎప్పుడూ స్థిరంగా ఉంటుంది. ఈ రోజుల్లో డబ్బులు సంపాదించడం చాలా కష్టం. అయితే కొంతమందికి మాత్రం ఎంత డబ్బులు వచ్చినా చేతిలో నిలవవు. అలాగే మరికొందరు తక్కువ ఆదాయం ఉన్నప్పటికీ ఎటువంటి ఆర్థిక ఇబ్బందులు లేకుండా ఆనందంగా జీవిస్తూ ఉంటారు. ఎంతగా ఖర్చులు తగ్గించినా కూడా ఏదో ఒక రూపంలో డబ్బు అయిపోతుంది అనుకుని ఖర్చులు ఆర్థికంగా ఎప్పటికప్పుడు కృంగదీసుకుంటాయి. ఎన్ని లక్షలు వచ్చినా వారింట్లో డబ్బు నిలవదు. వాస్తుశాస్త్రం ప్రకారం ఆర్థికంగా ఒక వ్యక్తి ఎండిపోతున్నాడు అంటే అందుకు అనేక కారణాలు ఉంటాయి. ఇంటి వాస్తు సరిగా లేకపోవటం, వారి గ్రహాలు అనుకూలంగా లేకపోవటం. ఇంటి వాస్తు కూడా డబ్బు, ఆరోగ్యం, ఆనందంపై ప్రభావం చూపిస్తుంది. ఇంట్లో వాస్తు మీరు పాటిస్తూ ఉంటే సరిపోతుంది. మీ చేతిలో డబ్బు నిలవాలంటే ఈ 20 చిట్కాలను పాటించండి. వాస్తుశాస్త్రం ప్రకారం ఇంటికి విక్రమ్ వైపు అంటే కుబేరుడు ఉండే స్థానంలో ఎటువంటి చెత్తా చెదారం లేకుండా, దుమ్ము ధూళి లేకుండా శుభ్రంగా ఉంచుకోవాలి. ఇక్కడి నుంచి వచ్చే శక్తి జీవిత స్థితిని నిర్ణయిస్తుంది. లేకపోతే ఎదరడానికి పోవాలి. జీవిత స్థితిని నిర్ణయిస్తుంది. లేకపోతే ఎదరడానికి గురవడంతో పాటు ఇంట్లో వాళ్ళు అనారోగ్యానికి గురవుతారు. ఉత్తర దిక్కు ఎంత శుభ్రంగా ఉంటే అంత సంపాదన నిలబడుతుంది. ఇంట్లో డబ్బుకు లోటు లేకుండా ఉండాలి అంటే తూర్పు వైపున ఈశాన్యం దిశలో పూజా గది ఉంటే మంచిది. ఈశాన్యం మూలలో పూజా గది ఆర్థిక ఇబ్బందులు తొలగించి లక్ష్మీదేవి అనుగ్రహానికి కారణమవుతుంది. ఈశాన్యమున పూజా గదిలో పూజలు చేస్తే సుఖ సంతోషాలు, సంపదలు వెళ్లి విరుస్తాయని చెబుతున్నారు. మీ ఇంట్లో ఉండే కుళాయి నుండి నీళ్లు కారుతుంటే వెంటనే దాన్ని రిపేర్ చేయించాలి. అయితే నీళ్లు ఎలాగైతే లీక్ అవుతాయో అదే విధంగా ఆదాయం కూడా అలాగే బయటకు వెళ్ళిపోతుందని వాస్తుశాస్త్రం చెబుతుంది. చాలా మంది ఇళ్లల్లో చెత్తను లేదంటే పగిలిపోయిన లేదా విరిగిపోయిన వస్తువులను అలాగే ఉంచుతూ ఉంటారు. అయితే అలాంటి వస్తువులు ఇంట్లో ఉంటే వెంటనే బయటకు విసిరేయండి. ఇంట్లోని బెడ్రూమ్ దగ్గర ఇనుప వస్తువు కానీ, ఇనుప కడ్డీని కానీ ఉంచడం వల్ల మంచి లాభం కలుగుతుంది. బెడ్రూమ్ ఎంట్రన్స్ ఎదురుగా గోడకు ఎడమవైపు ఇలా ఇనుప కడ్డీ లేదంటే రాడ్ని ఉంచండి. మీ ఇంట్లో ధనం నిలవాలంటే ధనానికి మూలమైన లక్ష్మీదేవి చిత్రపటాన్ని ఉంచుకోవాలి. అయితే లక్ష్మీదేవి చిత్రపటంలో లక్ష్మీదేవి డబ్బు, బంగారం, రత్నాలతో కలకలలాడుతూ ఉండాలి. లక్ష్మీదేవిని బియ్యంతో పూజ చేసి పూజ చేసిన బియ్యాన్ని బీరువాలో ఉంచుకోవాలి. దీంతో ఏమైనా ఆర్థిక సమస్యలు ఉంటే తొలగిపోతాయి. ఇంట్లో సంపాదించిన ధనం నిలుస్తుంది. ప్రతి శుక్రవారం కొబ్బరికాయతో లక్ష్మీదేవికి పూజ చేసి ఆ కొబ్బరికాయను దగ్గర ఉంచుకోవాలి. ఇలా చేస్తే ఆర్థిక సమస్య దూరం అవుతాయి. ఇంట్లో తెల్లటి ఈశ్వరి మొక్కలు నాటడం చాలా శుభప్రదంగా పరిగణించబడుతుంది. ఈ మొక్కలో గణేశుడు కొలువై ఉంటాడు. అంతేకాకుండా ఈ మొక్క శివునికి ఎంతో ప్రీతికరమైనది. దీన్ని ఇంట్లో నాటడం వల్ల ఆర్థిక స్థితి బలపడుతుంది. విష్ణు అవతారంగా భావించే శాలిగ్రామాన్ని ఇంట్లో ఉంచుకోవటం చాలా శుభప్రదంగా భావిస్తారు. విశ్వాసాల ప్రకారం శాలిగ్రామాన్ని క్రమం తప్పకుండా పూజిస్తే ఇంట్లో వాస్తుదోషం ఉండదు. ఇలా చేయటం వల్ల మీ ఇంట్లో ఎప్పుడూ డబ్బు నిలుస్తుంది. వాస్తు విశ్వాసాల ప్రకారం హరిద్ర మొక్క మూలంలో గణేశుడు ఉంటాడు. ఈ చెట్టుతో చేసిన గణపతిని ఇంట్లో ఉంచడం వల్ల వాస్తు దోషాలు, ధన సంబంధిత సమస్యలు దూరం అవుతాయి. ఇంట్లో కుబేర యంత్రాన్ని పెట్టుకున్నట్లయితే ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. అయితే కుబేర యంత్రాన్ని ఈశాన్య దిశలోనే పెట్టుకోవాలని సూచించబడుతుంది. నైరుతి దిశలో మాత్రమే బీరువాలు, లాకర్లు ఉంచుకోవాలి. అప్పుడే డబ్బుకు కొదువ లేకుండా ఉంటుందని శాస్త్రాలు చెబుతున్నాయి. ఆగ్నేయ దిశ అగ్ని ప్రదేశం. చాలా మంది ఇళ్లపై వాటర్ ట్యాంకును ఆగ్నేయ దిశలో తెలియక ఉంచుతారు. అగ్ని స్థానంలో నీటిని ఉంచినప్పుడు జీవితంలో ప్రతికూల శక్తి ఏర్పడతాయి. దీనివల్ల ఇంట్లో సమస్యలు ఏర్పడి వ్యక్తులు ఆర్థికంగా ఇబ్బందులను, ఇంట్లో తరచూ కుటుంబ సభ్యుల మధ్య ఘర్షణలు వస్తూ ఉంటాయి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే
తప్పకుండా మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలియజేసి వీడియోకి లైక్ చేసి జై లక్ష్మీమాత అని కామెంట్ చేయండి.